పర్ముటేషన్స్ ఇంకా కాంబినేషన్స్ అనే చాప్టర్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్. సో ఈ వీడియోని మనం స్టార్ట్ చేసే ముందు మీరు ఛానల్కి కనుక కొత్తగా వచ్చారు అని చెప్పంటే ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మా నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ వీడియోని మీకు నోటిఫికేషన్ రూపంలో పొందడానికి చాలా ఉపయోగపడుతుంది. సో మీరు ఇక్కడ చూసుకుంటే పర్ముటేషన్స్ ఇంకా కాంబినేషన్స్. సో పర్ముటేషన్స్ ఇంకా కాంబినేషన్స్ అనేది మనకి మ్యాక్సిమంగా మనకి జేఈఈ మెయిన్స్లో వాళ్ళు అడిగితే ప్రాబబిలిటీ కింద 1 లేదా 2 లేదా డైరెక్ట్ పర్ముటేషన్స్ ఇంకా కాంబినేషన్స్ బేసిస్ మీద కనుక అడిగారు అని చెప్పంటే 2 లేదా 3. సో ఇవి వాళ్ళు అడిగే క్వశ్చన్స్. సో ఇది మనం 12th స్టాండర్డ్ అంటే ఇంటర్ సెకండ్ ఇయర్లో ఈ చాప్టర్ అనేది మనకి వస్తుంది. సో అసలు పర్ముటేషన్స్ అంటే ఏంటి? సో ఈ పర్ముటేషన్స్ ఇంకా కాంబినేషన్స్ అనే చాప్టర్ డిస్కస్ చేసుకునే బదులు నేను ముందు కొన్ని వర్డ్స్ అంటే కీవర్డ్స్ నేను డిస్కస్ చేయాలి అనుకుంటున్నాను. సో దాంట్లో ఏంటంటే ఆ రెండు కీవర్డ్స్ వచ్చేటప్పటికి అండ్ ఇంకా ఆర్. అండ్ అంటే ఏంటి, ఆర్ అంటే ఏంటి, అండ్ దేనికి వాడతారు, ఇంకా ఆర్ అనేది దేనికి వాడతారు అనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను. సో ఎప్పుడైనా మీరు ఈ పర్ముటేషన్స్ ఇంకా కాంబినేషన్స్ అనే టాపిక్ అంటే చాప్టర్లో అండ్ అని కనుక మీరు ఎక్కడన్నా చూసారు అంటే మీరు సింపుల్గా ఇంటూ అని చెప్పి మీరు ఫిక్స్ అయిపోండి. అంటే ఇంటూ అంటే ఇక్కడ మల్టిప్లికేషన్ అని చెప్పి అర్థం అనమాట. సో మల్టిప్లికేషన్ అని చెప్పి మీరు ఫిక్స్ అయిపోవాలి. నెక్స్ట్ ఆర్ అని చెప్పంటే ప్లస్ అని చెప్పి ఫిక్స్ అయిపోండి, అంటే యాడ్ చేయాలి. సో ఇప్పుడు నేను మీకు క్వశ్చన్ చదువుతాను. ఆ క్వశ్చన్ ఏంటంటే ఇన్ ఎ షెల్ఫ్ దేర్ ఆర్ 3 కెమిస్ట్రీ బుక్స్. వాళ్ళు ఏమన్నారు, మనకి 3 కెమిస్ట్రీ బుక్స్ ఉన్నాయి అని చెప్పి చెప్పారు. అండ్ వాళ్ళు అండ్ అని చెప్పి మెన్షన్ చేశారు 2 ఫిజిక్స్ బుక్స్. సో ఇది వాళ్ళు అడిగిన క్వశ్చన్. సో ద నెంబర్ ఆఫ్ వేస్ ఇన్ విచ్ a స్టూడెంట్ కెన్ సెలెక్ట్ a ఫిజిక్స్ బుక్ అండ్ కెమిస్ట్రీ బుక్ అని చెప్పి వాళ్ళు క్వశ్చన్ అడిగారు. సో ఎన్ని వేస్లో అతను ఒక కెమిస్ట్రీ బుక్ కానీ ఒక ఫిజిక్స్ బుక్ కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు అని అడిగారు అనమాట. సో ఇప్పుడు మీరు ఇక్కడ క్వశ్చన్ చూసుకుంటే అండ్ అని చెప్పి వాళ్ళు ఇచ్చారు. సో మనం డైరెక్ట్గా 3 × 2 = 6 అని చెప్పి డైరెక్ట్గా రాసేసుకోవచ్చు. సో ఇట్లా ఈ పర్ముటేషన్ యొక్క కాంబినేషన్లో ఈ మల్టిప్లికేషన్ సింబల్ అంటే దీన్ని మనం మల్టిప్లికేషన్ రూల్ అని కూడా పిలుస్తాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి యాడ్, దీన్ని మనం అడిషన్ రూల్ అని కూడా పిలుస్తాం. సో ఇది ఎలా పనిచేస్తుందని ఇప్పుడు నేను చెప్పాను. నెక్స్ట్ ఈ యొక్క పర్ముటేషన్ యొక్క కాంబినేషన్స్లో చాప్టర్ మనం ముందుకు వెళ్తూ ఉంటే నెక్స్ట్ వచ్చేది మనకి ఫ్యాక్టోరియల్. అసలు జనరల్గా మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్లో కానీ సెకండ్ హాఫ్లో కానీ ఫ్యాక్టోరియల్ అనే టాపిక్ని మనం ఫస్ట్ నేర్చుకునేది ఇక్కడ ఈ పర్ముటేషన్స్ ఇంకా కాంబినేషన్స్ చాప్టర్లోనే. సో ఈ పర్ముటేషన్స్ ఇంకా కాంబినేషన్స్ చాప్టర్ ఎన్లార్జ్ అంటే ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతే మనకి ప్రాబబిలిటీలో సమ్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో అలా కాకుండా ఈ పర్ముటేషన్స్ ఇంకా కాంబినేషన్స్లో ఈ ఫ్యాక్టోరియల్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సో అసలు ఫ్యాక్టోరియల్ ఫార్ములా ఏంటి? ఎన్ ఫ్యాక్టోరియల్ ఫార్ములా ఏంటంటే n × n-1 ఫ్యాక్టోరియల్. ఇది మనకి ఫ్యాక్టోరియల్ ఫార్ములా. సో దీన్ని మనం బ్లైండ్గా గుర్తుంచుకోవాలి. ఇది ఇప్పుడే కాదు, రేపు పొద్దున బీటెక్ వెళ్ళినా కానీ మీరు ఐఐటీలో ఎక్కడైనా సీట్ వచ్చినా కానీ ఎన్ఐటీలో వచ్చినా కానీ ఎక్కడ వచ్చినా కానీ వాళ్ళు మిమ్మల్ని నీకు ఫ్యాక్టోరియల్ ఫార్ములా ఎలా అంటే ఇలానే కనుక్కోవాలన్నమాట. సో ఇది ఒక సింపుల్ బేసిక్ ఫార్ములా. సో దీన్ని బట్టి ఇంకా వేరే ఇంకా ఫార్ములాస్ అంతగా లేవు మనకి. సో ఇప్పుడు n ఫ్యాక్టోరియల్, సపోజ్ నేను మీకు 4 ఫ్యాక్టోరియల్ కనుక్కోమంటే ఆన్సర్ 24 ఎలా వచ్చిందంటే 4 × 4 - 1 ఫ్యాక్టోరియల్ అంటే 4 × 3 ఫ్యాక్టోరియల్. సో 3 ఫ్యాక్టోరియల్ నేను మళ్ళీ n-1. సో అట్లా నాకు 4 × 3 × 2 × 1. సో ఇట్లా 4 × 3 × 2 × 1 అని నేను మీకు 24 అని చెప్పి రాయడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం పర్ముటేషన్స్ అనే టాపిక్ డెఫినేషన్ గురించి తెలుసుకుందాం. సో ఇక్కడ పర్ముటేషన్. సో అసలు పర్ముటేషన్ అంటే ఏంటి? ఈ యొక్క పర్ముటేషన్స్ ఇంకా కాంబినేషన్స్ అనే చాప్టర్లో మనం ఫస్ట్ పర్ముటేషన్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేసుకుంటాం. సో పర్ముటేషన్ అనే టాపిక్ మనకు పర్ఫెక్ట్గా అర్థమైంది అని అనుకుంటేనే కాంబినేషన్స్కి వెళ్తాం అనమాట. లేదని చెప్పంటే మనకి రెండు కరెక్ట్ శాంతం అర్థం కాదు. సో పర్ముటేషన్ అంటే ఏంటి? సో పర్ముటేషన్స్ అని చెప్పంటే అరేంజ్మెంట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఫైనైట్ థింగ్స్ అని చెప్పి చెప్పుకోవచ్చు. సో పర్ముటేషన్స్ అని చెప్పంటే అరేంజ్మెంట్ that can be done for finite things అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. సో ఫైనైట్ థింగ్స్ అంటే మనకి ఒక సర్టెన్ లెవెల్ క్యాలిక్యులేటెడ్ థింగ్స్ వరకే ఈ యొక్క పర్ముటేషన్స్ అనేది మనకి పాసిబుల్ అవుతుంది. సపోజ్ ఇందా నేను చెప్పినట్టు 3 వేస్ ఆఫ్ కెమిస్ట్రీ బుక్స్, 2 వేస్ ఆఫ్ ఫిజిక్స్ బుక్స్. సో అలా ఒక సర్టెన్ లెవెల్ వరకే అనమాట. సో ఇప్పుడు మీరు ఇక్కడ కొన్ని ఫార్ములాస్ మనం గుర్తుంచుకోవాలి. సో ఈ యొక్క పర్ముటేషన్స్ అనేది మనం ఎలా డినోట్ చేస్తాము అని చెప్పంటే NPR. సో దీన్ని మనం NPR అనే ఒక సింబల్తో డినోట్ చేస్తాం. లేదు అంటే P ఆఫ్ బ్రాకెట్ ఓపెన్ చేసి N, R అని కూడా మనం డినోట్ చేస్తాం. లేదు అని చెప్పంటే P ఆఫ్ ఇట్లా అంటే ఇదేమో హారిజాంటల్గా ఇదేమో వర్టికల్గా, లేదంటే డైరెక్ట్గా ఇట్లా NPR అని కూడా మనం డినోట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు NPR ఫార్ములా ఏంటి? సో NPR = n ఫ్యాక్టోరియల్ బై n - r ఫ్యాక్టోరియల్.
సో n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్. సపోజ్ వాళ్ళు మీకు 6c1 ఇచ్చారనుకోండి, ఇక్కడ 6p1 కనుక ఇచ్చారు అని చెప్పంటే npr అనే ఫామ్లో ఉంది. సో ఇక్కడ n వాల్యూ 6, r వాల్యూ 1. సో n ఫ్యాక్టోరియల్ 6 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై n మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్. సో 6 మైనస్ 1 ఫ్యాక్టోరియల్ అంటే 6 మైనస్ 1 5 ఫ్యాక్టోరియల్. సో 6 ఫ్యాక్టోరియల్ బై 5 ఫ్యాక్టోరియల్ వస్తుంది. సో 6 ఫ్యాక్టోరియల్ బై 5 ఫ్యాక్టోరియల్ మనకి ఆన్సర్ ఏంటి? 6 ఫ్యాక్టోరియల్ బై అంటే 6 ఫ్యాక్టోరియల్ నేను 6 ఇంటూ 5 ఫ్యాక్టోరియల్ రాసుకొని డివైడ్ బై 5 ఫ్యాక్టోరియల్ అని రాసుకుంటాను. సో 5 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయిపోతే నాకు వచ్చే ఆన్సర్ 6. సో ఈ విధంగా మనం ఈ పర్ముటేషన్ ఇంకా కాంబినేషన్స్ అనే చాప్టర్ని చాలా సింపుల్గా సాల్వ్ చేసుకోవచ్చు. అంటే వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్ని మనం కరెక్ట్గా అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేస్తే మనకి ఆ పర్ముటేషన్స్ అనే చాప్టర్ మనకి సింపుల్గా అయిపోతుంది. సో ఇక్కడ మనకి కొన్ని స్టాండర్డ్ ఫార్ములాస్ ఉన్నాయి. ఆ స్టాండర్డ్ ఫార్ములాస్ ఏంటంటే ఎన్పిఆర్ డివైడెడ్ బై ఎన్పిఆర్ మైనస్ 1 is equal to n minus r plus 1. ఇంకా npr divided by n minus 1p r minus 1 is equal to n. సో ఈ రెండు ఫార్ములాస్ అనేవి మనకి జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎన్పిఆర్. సో ఎన్పిఆర్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే ఇందాక చెప్పుకున్న విధంగా n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ అని చెప్పి రాసుకోవచ్చు అని చెప్పి నేను చెప్పాను. సో ఇలా కాకుండా ఎన్పిఆర్ is equal to n minus 1 pr plus r into n minus 1 pr minus 1. సో ఇది కూడా రాసుకోవచ్చు. సో ఈ టూ ఫార్మ్స్లో మనం ఈ యొక్క ఫార్ములాను మనం రాసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ చెప్పాలంటే చాలా ఫార్ములాస్ ఉన్నాయి. సో ఇక్కడ నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే ద నెంబర్ ఆఫ్ పర్ముటేషన్స్ ఆఫ్ 6 డిఫరెంట్ థింగ్స్ టేకెన్ 4 at a time when a particular thing is to be always included in each arrangement is అని చెప్పి వాళ్ళు మనకి క్వశ్చన్ అడిగారు. సో ఇక్కడ డైరెక్ట్గా నేను క్వశ్చన్ రాసేస్తున్నాను. క్వశ్చన్ ఏంటంటే ద నెంబర్ ఆఫ్ పర్ముటేషన్స్. సో పర్ముటేషన్స్ని పర్ పైన ఎన్ అని చెప్పి రాస్తాను. సో నెంబర్ ఆఫ్ పర్ముటేషన్స్ ఆఫ్ 6 డిఫరెంట్ థింగ్స్ టేకెన్ 4 at a time. సో థింగ్స్ టేకెన్ 4 at a time. సో ఇది వాళ్ళు మనల్ని ఇచ్చిన ఇన్ఫర్మేషన్. వెన్ అ పర్టికులర్ థింగ్ ఈజ్ టు బి ఆల్వేస్ ఇంక్లూడెడ్ ఇన్ ఈచ్ అరేంజ్మెంట్ ఈజ్ అని చెప్పి వాళ్ళు మనల్ని అడిగారు. సో ఇక్కడ మీరు ఎలా చేయాలి? సో ఏ పర్టికులర్ థింగ్ ఈజ్ టు బి ఆల్వేస్ ఇంక్లూడెడ్ ఇన్ ఈచ్ అరేంజ్మెంట్ ఈజ్ అని చెప్పి వాళ్ళు మనల్ని అడిగారు. సో ఇక్కడ ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఆఫ్ 6 డిఫరెంట్ థింగ్స్ టు బి టేకెన్ 4 at a time. సో 4 at a time అంటే ఆ 4 అనేది మనకు కంపల్సరీ ఇంక్లూడ్ అవ్వాలి అని చెప్పి వాళ్ళు మనకు చెప్పారు. సో 4 ఇంటూ n మైనస్ 1. సో ఇక్కడ n మైనస్ 1 అంటే ఎంత? 6 మైనస్ 1 p r మైనస్ 1. సో ఇక్కడ r ఏంటి మనకి 4 మైనస్ 1. సో ఇది మనకి చేయాల్సిన ఆన్సర్. సో 4 ఇంటూ 5p3 ఇది మనకు వచ్చే ఆన్సర్. అంటే ఇక్కడ ఎందుకు అలా అన్నారంటే వాళ్ళు క్వశ్చన్ ఏమి ఇచ్చారు? వెన్ ఏ పర్టికులర్ థింగ్ ఈజ్ టు బి ఆల్వేస్ ఇంక్లూడెడ్ ఇన్ ఈచ్ అరేంజ్మెంట్ అన్నారు. సో ఈచ్ అరేంజ్మెంట్లో 4 కంపల్సరీ ఉండాలి అని వాళ్ళు మనకి చెప్పారు. సో 4 ఇంటూ 6 మైనస్ 1 p 4 మైనస్ 1. సో మనకి 6 మెంబర్స్లో ఒకటి తీసేయాలి. ఎందుకని చెప్పంటే 4 ఆల్రెడీ ఇంక్లూడ్ ఉన్నారు. సో 6 మైనస్ 1 p ఆర్ ఎంతమంది 4 మైనస్ 1. సో 4 ఇంటూ 5p3. సో ఇది మనం చేయాల్సిన ప్రాసెస్ అనమాట. సో ఈ విధంగా సమ్స్ అనేది చాలా సింపుల్గా అడుగుతారు పర్ముటేషన్స్ అనే టాపిక్ మీద. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈజ్ దిస్ నెంబర్ 3675 డివిజబుల్ బై 7. సో ఇది మనకి టెస్టర్స్ ఆఫ్ డివిజబిలిటీ అంటే పర్ముటేషన్ ఇంకా కాంబినేషన్ యూజ్ చేసుకుని మనం టెస్టర్స్ ఆఫ్ డివిజబిలిటీని కూడా మనం సాల్వ్ చేసుకోవచ్చు. సో దాన్ని ఎలా సాల్వ్ చేయాలి అంటే ఫస్ట్ ఈజ్ దిస్ నెంబర్ 3675 divisible by 7. This number 3675 divisible by 7. సో దీన్ని మనం ఎలా సాల్వ్ చేయాలంటే యూనిట్స్ ప్లేస్లో ఫస్ట్ మనకి 5 ఉంది. సో 5. సో 5ని మనం ట్వైస్ చేయాలి ఫస్ట్. సో ట్వైస్ అంటే 2 into 5 is equal to 10. సో ద రిమైనింగ్ నెంబర్ ఏముంది? 367 మిగిలింది. సో ఈ 367 అంటే ఇప్పుడు ఏం చేయాలని చెప్పండి, ఈ 367 ఉంది కదా, ఈ 367ని ఈ 10తో మనం మైనస్ చేయాలి. సో మైనస్ చేస్తే మనకి ఏమొస్తుంది? 357 వస్తుంది. సో ఈ 357 అనేది మనకి 7 టేబుల్లో డివిజిబుల్ అవుతుందా అవదా? సో 357. సో 7 5 35, ఇది 0, నెక్స్ట్ 7. సో 7 1 7. సో 51 టైమ్స్ అంటే ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అయిపోతుంది. సో మనం డైరెక్ట్గా ఈ 3675 అనేది 7 టేబుల్లో డివిజిబుల్ అయిపోతుంది అని చెప్పి సింపుల్గా చెప్పొచ్చు. ఇట్లా ఒక ఫార్ములా కాదు, మనకి పర్ముటేషన్స్ ఇంకా కాంబినేషన్స్ అంటేనే నెంబర్ ఆఫ్ ఫార్ములాస్. అంటే ఒక సమ్కి తగ్గట్టుగా ఆ ఫార్ములా మనం ఓన్గా బిల్డ్ చేసుకొని వెళ్ళిపోవాలి. సో ఆ బిల్డ్ అనేది మనకి ఫస్ట్ కరెక్ట్గా రావాలన్నమాట. సో అది కనుక వచ్చింది అని చెప్పంటే సింపుల్గా మనం సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి
1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ సో ఆన్ ప్లస్ ఎన్. సో దీని వాల్యూ ఏంటి? సమ్ టు ఎన్ టర్మ్స్ ఆఫ్ ఏపీ ఎన్ ఇంటూ ఎన్ మైనస్ 1/2. ఇది మనకి ఫార్ములా జనరల్గా. ఇప్పుడు అట్లానే మనకి సమ్ ఆఫ్ స్క్వేర్స్ అనుకో, ఎన్ ప్లస్ ఎన్ స్క్వేర్ ప్లస్ ఎన్ క్యూబ్ ప్లస్ సో ఆన్ ప్లస్ ఎన్ పవర్ ఆర్. దీని ఫార్ములా ఏమవుతుందంటే ఎన్ ఇంటూ ఎన్ పవర్ ఆర్ మైనస్ 1/n-1. సో ఇది మనకి ఫార్ములా. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ నేను ఒక సమ్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే సేమ్ ఇప్పుడు చెప్పిన ఫార్ములా బేస్డ్ మీద. సో ద నెంబర్ ఆఫ్ పాజిటివ్ ఇంటీజర్స్ హ్యావింగ్ ఎట్ మోస్ట్ 20 డిజిట్స్ యూజింగ్ ద డిజిట్స్ 1 2 3 4 5 అండ్ 6 అని చెప్పి వాళ్ళు మనల్ని అడిగారు. సో వాళ్ళు ఇక్కడ మనం ఏం అడిగారని చెప్పంటే ద నెంబర్ ఆఫ్ పాజిటివ్ ఇంటీజర్స్ హ్యావింగ్ ఎట్ మోస్ట్ 20 డిజిట్స్. సో వాళ్ళకి ఎట్ మోస్ట్ 20 డిజిట్స్ ఉన్నాయి. అంటే అక్కడ ఎట్ మోస్ట్ 20 డిజిట్స్ అంటే ఎన్ వాల్యూ మనకి ఎంత ఇచ్చారు వాళ్ళు, ఆర్ వాల్యూ మనకి ఎంత ఇచ్చారు, 20 ఇచ్చారు. సో ఎట్ మోస్ట్ 20 డిజిట్స్ అని చెప్పి వాళ్ళు మనకి చెప్పారు అనమాట. దాని తర్వాత యూజింగ్ ద డిజిట్స్ 1 2 3 4 5 ఇంకా 6. సో టోటల్ 6 డిజిట్స్ ఉన్నాయి. సో ఈ 6 డిజిట్స్తో ఎట్ మోస్ట్ 20 డిజిట్స్ ఎన్ని ఉన్నాయని వాళ్ళని అడిగారు. సో మనకి 6 ప్లస్ 6 స్క్వేర్ ప్లస్ 6 క్యూబ్ ప్లస్ సో ఆన్ ప్లస్ 6 పవర్ 20. ఇది వాళ్ళు మనల్ని అడిగిన క్వశ్చన్. వాళ్ళు ఇక్కడ ఏం అడిగారంటే ద నెంబర్ ఆఫ్ పాజిటివ్ ఇంటీజర్స్ హ్యావింగ్ ఎట్ మోస్ట్ 20 డిజిట్స్ యూజింగ్ ద డిజిట్స్ 1 2 3 4 5 అండ్ 6. సో ఈ యొక్క 6 నెంబర్స్ 1 2 3 4 5 6ని యూజ్ చేసుకొని అట్ మోస్ట్ 20 డిజిట్స్ ఉన్న నెంబర్స్ ఎన్ని అని చెప్పి వాళ్ళు మనల్ని డౌట్ అడుగుతున్నారు. సో ఈ ఫార్ములా కనుక మీరు యూజ్ చేసుకుంటే ఎన్, ఇక్కడ ఎన్ ఎంత మనకి 6 ఇంటూ ఎన్ పవర్ ఆర్, ఇది ఎన్ పవర్ ఆర్ 6 పవర్ 20 మైనస్ 1 డివైడెడ్ బై 6 మైనస్ 1 అంటే 5. సో ఇది మనకి వచ్చిన ఆన్సర్. సో ఇట్లా మనం సింపుల్గా సమ్స్ అనేది పర్మిటేషన్స్ ఇంకా కాంబినేషన్స్ యూస్ చేసుకొని సింపుల్గా సాల్వ్ చేసుకోవచ్చు. కానీ ఈ పర్మిటేషన్స్ ఇంకా కాంబినేషన్స్ సాల్వ్ చేసేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఈచ్ అండ్ ఎవ్రీ ఒక స్టెప్ ఆలోచించి మరీ చేయాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ర్యాంక్ ఆఫ్ ద వర్డ్. సో ర్యాంక్ ఆఫ్ ద వర్డ్ అనేది మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అని నేను వచ్చే కమింగ్ నెక్స్ట్ వీడియోలో నేను మీకు చెప్తాను. ఎందుకంటే ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే వీడియో లెంత్ అనేది పెరుగుకుంటూ వెళ్ళిపోతుంది. కాబట్టి వచ్చే కమింగ్ నెక్స్ట్ వీడియోలో నేను మీకు ర్యాంక్ ఆఫ్ ఒక వర్డ్ ఎలా కనుక్కోవాలి పర్మిటేషన్స్ యూస్ చేసుకొని అని నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ ఇంకా కమెంట్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.